రేయ్ ఆగరా. రోజుకొక టెన్షన్. అసలు ఈ ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగానికి మారిపోవాలనిపిస్తుంది. ఏమైంది? ఒకడు బైక్ బుక్ చేసుకుని వెళ్తూ వెళ్తూ ఒక ఆవిడ మెడలో గొలుసు లాక్కొని పారిపోయాడు. అయ్యయ్యో, ఆ తర్వాత? అందుకని మా కంపెనీలో బైక్స్ టాక్సీ నడిపే వాళ్ళందరినీ, మమ్మల్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి బండ్లన్నీ చెక్ చేశారు. అందుకే ఆలస్యమైంది. పాపం, కష్టపడి రూపాయి కూడబెట్టుకుని బంగారం కొనుక్కుంటే ఈ వెధవలు ఇంత దారుణానికి పాల్పడతారా? ఇంతకు ముందు అలా కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. మెడలో గొలుసున్నా తాళ్ళైనా లాగేస్తారు ఈ వెధవలు. ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఉండరు. మన చుట్టూనే డీసెంట్ గా ఉంటారు. ముఖ్యంగా పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇది పేరుకే పెద్ద నగరం. ఆడవాళ్ళకి అసలు భద్రత లేదు. అలాంటి వాళ్ళని చెట్టు కట్టేసి కొట్టాలి. నువ్వు నేను అనుకుని ఏం మార్చలేం గానీ గాయత్రి, నువ్వు త్వరగా రెడీ అయ్యి రావే, డిన్నర్కి వెళ్దాం. నీకు అసలు బాధ్యత అనేది లేదా? భార్య అనేది ఉంది, ఫోన్ చేస్తుంది, ఎత్తి మాట్లాడదామని అనిపించదా నీకు? ఎన్ని ఫోన్లు చేశానో నీకు? కనీసం ఒక్కసారి లిఫ్ట్ చేసి తర్వాత చేస్తానని చెప్పావా? నేను అసలే పెద్ద గండ నుంచి తప్పించుకొని వచ్చాను. పిచ్చ కోపంగా ఉంది, నన్ను విసిగించుకో. విసిగిస్తున్నానా? ఎంత జ్వరంగా ఉందో తెలుసా? దగ్గు కూడా తగ్గడం లేదు. వచ్చేటప్పుడు మందులు తెస్తామని కాల్ చేశాను. జ్వరంగా ఉంటే పక్కనే మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి ఒక మాత్ర తెచ్చుకొని మింగచ్చు కదా. దానికి కూడా నాకు ఫోన్ చేస్తూనే ఉండాలా? నువ్వు ఫోన్ చేస్తూ ఉండడం వల్ల నేను ఎంత పెద్ద ఆపదలు ఇరుక్కున్నానో తెలుసా? ఏమైంది? ఆ రోజు నగలు పోయాయి, ఇవాళ ఇది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్తా. వద్దు అశోక్, పోలీసులకు చెప్తే ఏమవుతుంది? ఆ దొంగను పట్టుకొని ఆ గొలుసు ఆవిడికి అప్పగిస్తారు. ఇస్తారు. ముందు నీకు కోటింగ్ ఇస్తారు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. నువ్వు వాడిద్దరూ కలిసి ఆ చైన్ స్నాచింగ్ చేసి ఆ తర్వాత మీ ఇద్దరికి చెడడంతో నువ్వొచ్చి వాడి మీద కంప్లైంట్ ఇస్తున్నావు అంటారు. ఇవన్నీ ఎందుకు? ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అశోక్. నా చేతుల్లో డబ్బులు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాను పద. నేను అక్కడికి రాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకొని నన్ను మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఇంట్లో ఎన్ని సంచులున్నా ఒక్క సంచి కూడా కనపడదు. ఎక్కడ పెట్టానో?
రే అన్నయ్య, ఈ సంచి అమ్మకివ్వు. నువ్వే ఇవ్వచ్చుగా. నీకసలు బుర్రుందా? ఏయ్, అమ్మ షాపింగ్కి వెళ్ళడానికి సంచి వెతుకుతుంది కదా, ఇదే మంచి ఛాన్స్. అమ్మకి సంచి ఇచ్చి అమ్మా నేను కూడా నీతో పాటు మార్కెట్కి వస్తాను అని మాట కల్పన్నయ్య. సరేనా? ఈ ఐడియా బాగుంది. సరే, ట్రై చేసి చూస్తాను. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. నేను లోపలికి వెళ్తాను. అదిగో అమ్మ వచ్చేస్తుంది, నేను లోపలికి వెళ్తున్నాను. అమ్మా, ఇదిగో సంచి వెతుకుతున్నావు కదా, నేను కూడా నీతో పాటు వస్తానమ్మా. ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం, సరేనా? అమ్మా, ఏంటమ్మా ఇది? అమ్మ, ఏమైందమ్మా అసలు నీకు? ఇలా గ్లాసులు గిన్నెలు విసిరేస్తావేంటి? వీడు నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేను ఇలాగే చేస్తానని చెప్పు. నా ముందు నిలబడద్దని చెప్పు. అవతలికి పొమ్మని చెప్పు. అమ్మా, ఆగదు. నేను మాట్లాడను తల్లి, నేను మాట్లాడను. అమ్మట అమ్మ. ఎవరే వీడికి అమ్మా? ఆ ఆనందే నాకు ముఖ్యం, తననే పెళ్లి చేసుకుంటానని గుడిలో అందరి ముందు చెప్పి నా పరువు తీశాడు. ఎప్పుడైతే అలా పరువు తీశాడో ఆ క్షణమే మా ఇద్దరి మధ్య తల్లి కొడుకుల బంధం ముగిసిపోయిందని చెప్పవే. అమ్మా, నువ్వు అంటుందేం బాలేదమ్మా. ఎన్ని తప్పులు చేసినా క్షమించింది, ఇది కూడా అంతేలే అనుకుంటున్నాడేమో. అది మాత్రం జరగదు. కన్న పాపానికి కూడి చేసి పెడతా తినమని చెప్పు. అంతేకాని నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు. గుళ్ళో గొడవ జరిగి 2 రోజులైంది కదా, కోపం తగ్గుంటుందనుకున్నాను. కానీ ఇదేంట్రా, అమ్మ ఇంకా ఇలా నిప్పులు కక్కుతుంది. ఇలా అయితే అమ్మ మామూలు స్థితికి ఎప్పుడొస్తుందిరా? రేయ్, మంచి గిరాకీ దొరికిందిరా. అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఇటే వస్తున్నారు. అమ్మో, అసలే నా మీద కోపంగా ఉన్నారు. ఏదైనా గొడవ చేస్తే